చావడి ఉత్సవ వైభవాన్ని ఎంత వర్ణించినా తనివి తీరదు. ఎందుకంటే పరమాత్మ నేలపై నడయాడినటువంటి షిరిడీలో జరిగే ఈ ఉత్సవం కన్లారా చూస్తే తప్ప తృప్తి కలగదు. దేవతామూర్తుల ఉత్సవాలంటే శ్రీరాముడంటే శ్రీరామనవమి, శ్రీకృష్ణుడంటే శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ సందర్భాల్లోనే ఆయా మందిరాల్లో ఉత్సవాలు జరుగుతాయి. కానీ షిరిడీలో ప్రతి గురువారం చావడి ఉత్సవం బాబాకు కన్నుల పండుగగా జరుగుతుంది. ఆ చూసే అదృష్టం మనందరికీ ఉండడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం. సాధారణంగా షిరిడీ యాత్రకు వెళ్ళేవారు గురువారం సమయంలో సంధ్యాహారతి పూర్తి కాగానే చావడి ఉత్సవం కోసం 1000 కన్నులతో ఎదురుచూస్తుంటారు. సాధారణంగా చావడి ఉత్సవం రాత్రి 8:45 ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమై ద్వారకామైకి 9 గంటలకు చేరుకుంటుంది. కానీ ఆ చావడి ఉత్సవం చూసేటువంటి భక్తులందరూ 7 గంటల నుంచే ఆ బ్యారికేడ్ మధ్యలో నిల్చొని పల్లకి కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తారు. ఆ చావడి ఉత్సవంలో పాల్గొనడం, ఆ చావడి ఉత్సవాన్ని తిలకిస్తే ఒక్కసారి ఒళ్ళు పులకరిస్తుంది. ఎప్పుడైనా సరే షిరిడీ వెళ్ళినప్పుడు మీరు చావడి ఉత్సవాన్ని చూస్తున్నట్టయితే ఒక్కసారి కళ్ళు మూసుకొని బాబా శరీరంతో ఉన్నటువంటి రోజుల్లోకి ఒక్కసారి వెళ్ళిరండి. ఆ పల్లకి అలా కదులుతుంటే బాబా అడుగులు వేస్తున్నట్టు ఒక్కసారి ఊహించుకోండి. అంతేకాకుండా బాబాకు ఛత్రం పట్టినట్టు, బాబా ముందు పూనకం వచ్చినట్టు, మహల్సాపతి చిందులు వేస్తున్నట్టు ఒక్కసారి ఊహించుకోండి. మన జన్మ ధన్యమవుతుంది. ఆ రోజుల్లో చావడి ఉత్సవంలో బాబాతో మనం లేకపోయినా ఈరోజు ఒక్కసారి చావడి ఉత్సవాన్ని కనులారా తిలకిస్తే ఆ రోజు బాబాతో మనం ఉన్నటువంటి అనుభవం మనకు కలుగుతుంది. ఇది చాలామంది భక్తులకు కలిగినటువంటి యథార్థ నిదర్శనం. బూది మందుతో బాపగ బాధలే ఆది భిక్షువై వీధులు తిరుగునమ్మా, కుష్ఠురోగిని మార్చిన చేతులే ప్లేగు వ్యాధికి పిండిని చల్లెనమ్మా. ద్వారకామాయి విడిచి శ్రీ సాయి మనను దీవింప తరలి వచ్చనమ్మా. సాయినాథు పల్లకి వచ్చనమ్మా, సందడులే ఊరంతా చూడరమ్మా. దారి పొడుగునా పూలు చల్లరమ్మా, దయచేయి సాయి అనరమ్మా. సాయినాథు పల్లకి వచ్చనమ్మా. ఆనాటి నుండి నేటి వరకు చావడి ఉత్సవంలో పాల్గొనే అదృష్టం, ఆ ఉత్సవంలో చిందేసే అదృష్టం కేవలం సాయిబాబా షిరిడీ ప్రజలకు మాత్రమే ఇచ్చారు. బక్కపల్చటి శరీరంతో ఆ రోజు మహల్సాపతి ఏ విధంగా అయితే ఒళ్ళు మరిచి మరీ నృత్యం చేసేవాడు, ఈరోజు పాల్గొంటున్నటువంటి షిరిడీ ప్రజలు కూడా అదే విధంగా అదే తన్మయత్వంతో బాబా పల్లకి ముందు నృత్యం చేస్తుంటే ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలోనైనా షిరిడీ ప్రాంతంలో మనం జన్మించాలి, ఆ ఉత్సవంలో మనము పాల్గొనాలన్న ఆతృత తప్పకుండా మనలో కలుగుతుంది. ఊరేగుచున్నాడు సాయిరాముడు, ఊరంతా తానైన సార్వభౌముడు. ఊరేగుచున్నాడు సాయిరాముడు, ఊరంతా తానైన సార్వభౌముడు.
షిరిడి నాథుడు. ఊరేగుచున్నాడు సాయిరాముడు, ఊరంతా తానైన సార్వభౌముడు. నేడు జరుగుతున్న చావడి ఉత్సవంలో ఎక్కువగా మనకు షిరిడీలో బాబా పల్లకి ముందు యువకులే కనిపిస్తారు. వారు మేళ తాళాలతో చేసే విన్యాసం, అదేవిధంగా బాబా పల్లకిపై వాళ్ళు కురిపించే ఫిరంగి పూల వర్షం అక్కడ మనకు దర్శనమిస్తుంది. ఫిరంగి పూలతో బాబాకు వాళ్ళు కురిపించే పూల వర్షం కన్నుల పండుగగా ఉంటుంది. ఎంత చెప్పినా తనివి తీరని ఉత్సవం చావిడి ఉత్సవం. ఇక్కడ షిరిడీ ప్రజలు ఎంత అదృష్టవంతులంటే, సాధారణంగా సంవత్సరంలో మనం 4 ఉత్సవాలు 5 ఉత్సవాలు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ షిరిడీ గ్రామంలో ప్రతి గురువారం ఒక మహోత్సవమే. షిరిడీలో చావుడు ఉత్సవంతో పాటు మరికొన్ని పర్వదినాల్లో బాబా రథం ఊరేగింపు నిర్వహిస్తారు. గురు పౌర్ణమి రోజు బాబా రథాన్ని షిరిడీ పురవీధుల్లో ఊరేగింపు చేస్తారు. అదేవిధంగా సాయిబాబా పుణ్యతిథి సందర్భంగా విజయదశమి రోజు కూడా సాయి రథాన్ని షిరిడి పురవీధుల్లో ఊరేగిస్తారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సాయిరాముణ్ణి షిరిడి పురవీధుల్లో ఊరేగిస్తారు. సాయినాథు పల్లకి వచ్చెనమ్మా, సందడులే ఊరంతా చూడరమ్మా, దారి పొడుగున పూలు చల్లరమ్మా, దయచేయి సాయి అనరమ్మా, సాయినాథు పల్లకి వచ్చెనమ్మా. అష్టసిద్ధులు కలిగిన సాయి, మేఘశ్యాముని శివుడల్లి బ్రోచెనమ్మా, కష్టమందున స్వప్న వైద్యమే, భీమాజి పాటిలుకు దాచేసెనమ్మా, ద్వారకామాయి విడిచి శ్రీ సాయి మనను దీవింప తరలి వచ్చనమ్మా. సాయినాథు పల్లకి వచ్చెనమ్మా, సందడులే ఊరంతా చూడరమ్మా, దారి పొడుగున పూలు చల్లరమ్మా, దయచేయి సాయి అనరమ్మా,